ఓకే, లాస్ట్ క్లాస్లో మనం ఇన్ఫిమమ్ సుప్రీమమ్ నేర్చుకున్నాం. గ్రేటెస్ట్ లోయర్ బౌండ్, లీస్ట్ అప్పర్ బౌండ్, బౌండరీ నేర్చుకున్నాం. బౌండ్ అంటే ఏంటి? బౌండరీ అబౌవ్, బౌండరీ బిలో, ఇన్ఫిమమ్, సుప్రీమమ్ ఇవన్నీ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు సమ్స్ చేద్దాం వీటి మీద. సో ఇవాళ కూడా అవే చేద్దాం, అదే మోడల్, కానీ సమ్స్ చేద్దాం. సమ్ ఎలా ఇస్తారంటే రాయండి. మీరు ఎగ్జాంపుల్స్ కంటిన్యూ రాసుకోవాలి. ఎగ్జాంపుల్, ఫైండ్ the infimum and supremum and supremum of the sequence Sn is equals to 1 plus minus 1 whole power n by n. Sn is equals to 1 plus minus 1 whole power n by n. ఆల్రెడీ మనం చేసాము. ఆల్రెడీ చూడండి, S1, S2, S3, S4 చేసాం ఆల్రెడీ. సో గివెన్ సీక్వెన్స్ ఏమి ఇచ్చారమ్మా? Sn is equals to 1 plus minus 1 whole power n by n. S1 ఏమవుతుంది? 1, n బదులు 1 రాయండి. 1 plus minus 1 whole power 1 by 1 అంటే 1 ప్లస్ అంటే మైనస్ 1 అంటే 0, అంటే ఫస్ట్ వాల్యూ 0. S2 ఏమవుతుంది? 1 plus minus 1 whole square by 2, n బదులు 2 రాయాలన్నమాట. సో 1 minus 1 whole square plus 1 plus 1 by 2, 3 by 2, అది S2. తర్వాత S3 ఏమవుతుందమ్మా? 1 plus minus 1 whole cube by 3 అంటే 1 minus 1 whole cube minus 1 by 3, 1 minus 1 by 3, 2 by 3. S4 ఏమవుతుందమ్మా? 1 plus minus 1 whole power 4 by 4, 1 plus minus 1 whole power 4 అంటే 1 by 4 అంటే 5 by 4. సో సో సీక్వెన్స్ ఏమొచ్చింది? దేర్ఫోర్ సీక్వెన్స్ Sn is equals to ఏమొచ్చిందో ఫస్ట్ వాల్యూ 0, సెకండ్ వాల్యూ 3 by 2, 2 by 3, 5 by 4, సో ఆన్. అర్థమైందమ్మా? సో ఇక్కడ ఆల్రెడీ మనం చేసాం చూడండి. S1 వాల్యూ S2 కంటే S1, S3 ఇలా తీసుకోండి. సో ఇక్కడ క్లియర్లీ S1 అనేది లెస్ దెన్ S2. S1 0, S2 కంటే తక్కువ కదా. మరి S2 గ్రేటర్ దెన్ ఇవన్నీ వాల్యూస్ 3/2 కంటే ఈ వాల్యూస్ అన్ని తక్కువ ఉంటాయి. ఆల్రెడీ మీకు ఈ సమ్ చెప్పేశాను. సో S2 గ్రేటర్ దెన్ S3. సో S3, S4 అన్నిటికంటే S2 పెద్ద ఉంటుంది. అంటే సుప్రీమం ఏమవుతుంది? ఇన్ఫిమమ్ S1 అనేది అన్నిటికంటే తక్కువ, అన్ని వాల్యూస్ కంటే 0 తక్కువ కదా. మిగతా అన్ని 0 పాయింట్లు 1 పాయింట్లు వస్తాయి. సో ఇన్ఫిమమ్ ఏమవుతుంది? ఇన్ఫిమమ్ ఆఫ్ Sn is equals to 0, సుప్రీమమ్ ఆఫ్ Sn is equals to 3/2. మీకు చెక్ చేసుకోండి, ఏ వాల్యూ అయినా 3/2 కంటే చిన్నదే ఉంటుంది. కాస్త మీరు ఏ వాల్యూ చెక్ చేసుకోవచ్చు. ఏ వాల్యూ అయినా 0 కంటే పెద్దగా ఉంటుంది, అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఒక అర్థమైందమ్మా? ఇది ఇన్ఫిమమ్, సుప్రీమమ్ రాసుకోండి. ఇది ఆల్రెడీ క్లియర్గా మీకు ఆల్రెడీ సమ్ ఎగ్జాంపుల్ చెప్పేసాను, అంతే. ఇక్కడ మామూలుగా చెప్పాను అంతే. ఆ ఎగ్జాంపుల్ చూడండి, ఆల్రెడీ మీకు సమ్ చెప్పేసానండి. Next, find the infimum and supremum of a sequence n plus 1 by n. That's good. n by n plus 1. n by n plus 1. Find the infimum and supremum of a sequence n by n plus 1.
చూడండి ఫస్ట్ గివెన్ సీక్వెన్స్ తీసుకుందాం. గివెన్ సీక్వెన్స్ ఏమి ఇచ్చారు మా సీక్వెన్స్? Sn is equals to n by n plus 1 అని ఇచ్చారు. ఓకేనామా? సో ఇప్పుడు ఇక్కడ ముందు ఏం చేయాలంటే Sn యొక్క బౌండ్స్ తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటామంటే ఫస్ట్ చూడండి ఈ వాల్యూ ఎప్పుడు కూడా పాజిటివ్ అవుతుంది, ఎప్పుడు పాజిటివే ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n. కాస్త మీరు చెక్ చేసుకోవచ్చు. n బదులు మీరు ఏ వాల్యూ తీసుకున్న నేచురల్ నెంబరు ఈ వాల్యూ గ్రేటర్ దెన్ 0 అవుతుంది. చెక్ చేయండి. n బదులు 1 రాయండి, 1/1 + 1 2. n బదులు 2 రాయండి, 2/2 + 1 2/3. అంటే అన్ని పాజిటివ్ కదా, నెగిటివ్ వాల్యూ రాదు. అంటే గ్రేటర్ దెన్ 0 అంటే 0 కంటే పెద్దగా ఉంటాయి Sn వాల్యూస్. అలాగే ఇంకో వాల్యూ, సో దీన్ని ఏమని రాయొచ్చు? Sn ఇక్కడ ఏం రాద్దామంటే +1 యాడ్ చేసి -1 రాయండి బై n + 1 అని రాదు. n + 1 -1. సో ఇక్కడ ఏం రాయొచ్చు అంటే n + 1 బై n + 1 మైనస్ 1 బై n + 1 అని రాయొచ్చు. జాగ్రత్త వినండి. ఇక్కడ +1 యాడ్ చేసి -1 సపరేట్ చేయండి, వాల్యూ మారుతుంది. ఇప్పుడు n + 1 బై n + 1 మైనస్ 1 బై n + 1. n + 1 n + 1 క్యాన్సిల్ అయిపోతాయి, 1 మైనస్ 1 బై n + 1. అంటే Sn యొక్క వాల్యూ ఏమొచ్చింది ఇక్కడ? 1 మైనస్ 1 బై n + 1. అంటే దీని అర్థం ఏంటి? 1లోంచి కొంత వాల్యూని తీసేస్తున్నాం, అంతే కదా అర్థం? 1లోంచి తీసేస్తున్నాము అంటే ఈ వాల్యూ ఎప్పుడు కూడా 1 కంటే తక్కువే ఉంటుంది, అంతే కదా అర్థం? 1లోంచి ఒక వాల్యూ తీస్తే Sn వస్తుంది. అంటే 1లోంచి తీసేస్తున్నాం అంటే అర్థం ఏంటి? <0 అని అర్థం. అలా అని పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ రావట్లేదు. అంటే Sn వాల్యూ 0కి 1కి మధ్యన ఉంటుంది. అంటే క్లియర్లీ ఏం రాయొచ్చు అంటే క్లియర్లీ 0 < Sn < 1 అని రాయొచ్చు. ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు N. అంటే మీరు n బదులు ఏ వాల్యూ తీసుకున్న ఆ వాల్యూ 0కి 1కి మధ్యనే ఉంటుంది, కానీ దాటవద్దు. కాస్త మీరు ఏ వాల్యూ చెక్ చేసుకోండి దీనికి. అర్థమైందా? సో ఇప్పుడు లోయర్ బౌండ్ అప్పర్ బౌండ్ కనుక్కుందాం. సో ఇక్కడ బౌండ్స్ అర్థమైందా? ఫస్ట్ ఇచ్చిన దానికి బౌండ్స్ ఇలా ఫైండ్ చేయాలి. ఫస్ట్ Sn తీసుకోవాలి, ఆల్వేస్ పాజిటివ్ అంటే 0 < Sn. మరి హైయెస్ట్ వాల్యూ అంటే +1 యాడ్ చేసి -1 రాయండి. అప్పుడు n + 1 క్యాన్సిల్ అయిపోయి 1 మైనస్ 1 బై n <1 అంటే 0 Sn <1. ఇప్పుడు S1 ఫైండ్ చేయండి. S1 ఏమవుతుంది? n బదులు 1 తీసుకుంటే 1/1 + 1 అంటే 1/2. ఇది లీస్ట్ వాల్యూ S1. S2 n బదులు 2 రాయండి, 2/2 + 1 అంటే 2/3. 1/2 అంటే ఎంత? 0.5 కదా. 2/3/2 అంటే 2/3 అంటే 3/2 0.0 3 6 are 18 0.6 అంటే పెద్ద కదా వాల్యూ. అంటే వాల్యూ ఇక్కడ ఏంటంటే పెద్ద. నెక్స్ట్ S3 ఏమవుతుందమ్మా? n బదులు 3 రాయండి, 3/3 + 1 అంటే 3/4. 3/4 అంటే ఎంతమ్మా? 0.7. చూసారా వాల్యూస్ ఏమవుతున్నాయి? ఇంక్రీజ్ అవుతున్నాయి. దేర్ఫోర్ ఏమని రాయొచ్చు? S1 < S2 S3 సో ఆన్. అంటే ఇన్ఫినిటీ వరకు వాల్యూస్ పెరుగుతుంటాయి. ఇది ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అన్నమాట. అంటే S1 ఫస్ట్ వాల్యూ 0.5, ఇది అన్నిటికంటే చిన్న వాల్యూ, మిగతావన్నీ పెద్ద వాల్యూసే. దేర్ఫోర్ ఇన్ఫినిటీ ఏమవుతుంది? ఇక్కడ 0.5. దేర్ఫోర్ ఇన్ఫిమమ్ ఆఫ్ సీక్వెన్స్ Sn is equals to 0.5. అది ఇన్ఫిమమ్. ఇప్పుడు సుప్రీమమ్ అంటే ఇక్కడ హైయెస్ట్ వాల్యూ మనం చెప్పగలమా? 0.5, తర్వాత 0.6, 0.7, 0. అలా పెరుగుతూ ఎంతవరకు వెళ్తుందంటే ఆల్మోస్ట్ 1కి రీచ్ అవుతుంది. అంటే ఏమని రాయాలంటే సో ఇప్పుడు ఇన్ఫిమమ్ అర్థమైంది కదా. ఇన్ఫిమమ్ ఈజీ అంటే లీస్ట్ వాల్యూ 0.5, మిగతావన్నీ పెరుగుతూ ఉంటాయి. అంటే లీస్ట్ వాల్యూ 0.5 కాబట్టి ఇన్ఫిమమ్ 0.5 అని రాయాలి. ఇప్పుడు సుప్రీమమ్ తీసుకోవాలి. సుప్రీమమ్ ఎలా వస్తుందంటే Sn = n/n + 1 కదా. n కామన్ తీయండి. ఇక్కడ n కామన్ తీస్తే 1 + 1/n అవునామా? n క్యాన్సిల్ అయిపోతే 1/1 + 1/n. ఓకేనా? యాజ్ n tends to infinity అంటే ఇక్కడ n బదులు 1 తీసుకున్నాం, 2 తీసుకున్నాం, 3 తీసుకున్నాం, అలా ఇన్ఫినిటీ వరకు తీసుకుంటే అంటే n వాల్యూ వరకు ఇన్ఫినిటీ వరకు తీసుకుంటే Sn వాల్యూ ఏమవుతుంది? అప్పుడు Sn is equals to 1/1 + 1/∞ 0 అంటే 1 అవుతుంది. అంటే Sn tends to 1. అర్థమైందమ్మా? అర్థం చూడండి. ఇక్కడ n వాల్యూ మీరు ఇలా వాల్యూస్ 0.5, 0.6, 0.7 అలా పెరుగుతూ ఉండి ఎక్కడి దాకా వస్తుంది? ఇన్ఫినిటీ వరకు మేము తీసుకోవాలి. n వాల్యూ కనుక ఇన్ఫినిటీ అయితే అప్పుడు Sn దేనికి ఈక్వల్ అవుతుంది? 1/∞ అంటే 0. n బదులు ఇన్ఫినిటీ రాసానుకోండి. ఇక్కడ 1/∞ 0, 1/1 0.
సో 1/1 ప్లస్ 0 అంటే 1 అంటే Sn టెన్స్ టు 1 అంటే హైయెస్ట్ వాల్యూ 1 అవుతుంది అంటే సుప్రీమం ఎంత అవుతుంది సో సుప్రీమం ఆఫ్ Sn ఈజ్ ఈక్వల్స్ టు 1 అలా మనం ఇన్ఫిమం సుప్రీమం అనుకోవాలి ఇన్ఫిమం ఈజీ S1 ఫైండ్ చేస్తే 0.5 అదే లీస్ట్ వాల్యూ ఇన్ఫిమం ఎంత అవుతుందమ్మా 0.5 సుప్రీమం కనుక్కోవాలి అంటే ఇక్కడ వాల్యూస్ పెరుగుతూ ఉన్నాయి n వాల్యూ ఎంతవరకు తీసుకోవాలి ఇన్ఫినిటీ వరకు తీసుకోవచ్చు అంటే ఏ వాల్యూ తీసుకోవాలో తెలియదు సో ఆన్ కాబట్టి ఒకవేళ n కనుక ఇన్ఫినిటీ వరకు తీసుకుంటే Sn దేనికి రీచ్ అవుతుంది 1కి రీచ్ అవుతుంది ఎందుకు 1కి రీచ్ అవుతుంది అంటే n కామన్ తీసి క్యాన్సిల్ చేసింది 1/1 ప్లస్ 1/n 1/∞ 0 అవునా కాబట్టి 1 ప్లస్ 0 అంటే 1/1 అంటే 1/n అంటే 0 వస్తుంది ఇక్కడ 1/1 అంటే 1 అంటే Sn టెన్స్ టు 1 మాకు అర్థమైందా n ఇన్ఫినిటీకి వెళ్ళినప్పుడు అంటే మనం ఇన్ఫినిటీ వాల్యూస్ తీసుకున్నప్పుడు n అనేది ఇన్ఫినిటీకి వెళ్ళినప్పుడు Sn దేనికి వెళ్తుంది 1కి రీచ్ అవుతుంది ఆల్మోస్ట్ 1 అయిపోతుంది 0.5 6 7 8 అలా సో 0.99 నెక్స్ట్ వాల్యూ 1 అలా 1కి రీచ్ అవుతుంది అనమాట సో Sn టెన్స్ టు 1 దేర్ఫోర్ సుప్రీమం ఏమవుతుంది 1 అవుతుంది అర్థమైందా చాలా ఇంపార్టెంట్ సమ్ ఇది 5 మార్క్స్కి ఇస్తారు రాసుకోండి నెక్స్ట్ n minus 1/2n ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n మీరు రాసుకుంటూ ఉండాలి ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n అని ఇక్కడ మనం నేచురల్ నెంబర్స్ తీసుకుంటాం అన్నమాట n బదులు 1 నుంచి స్టార్ట్ చేస్తాం అందుకే ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n ఆర్ n బిలాంగ్స్ టు z ప్లస్ ఏది తీసుకుంటే పర్లేదు నెక్స్ట్ జాయిన్ చేసాము చూడండి నెక్స్ట్ గివెన్ Sn is equals to n minus 1/2n for all n belongs to n ఓకేనా ఫస్ట్ S1 ఫైండ్ చేయండి n బదులు 1 తీసుకుంటే 1 minus 1/2 into 1 అంటే 0 అంటే ఫస్ట్ వాల్యూ 0 నెక్స్ట్ వాల్యూ S2 2 minus 1/2 into 2 అంటే 1/4 S3 3 minus 1/2 into 3 3 minus 1 2/6 అంటే 1/3 S4 4 minus 1/8 2 into 4 8 కదా 3/8 అంటే వాల్యూస్ ఏమవుతుందో చూడండి therefore S1 equal to 0 కదా 0 equal to S1 0 కంటే 1/4 పెద్దది అంటే 0 S1 less than S2 1/4 కంటే 1/3 పెద్దది చెక్ చేసుకుంటూ వస్తాయి సో S3 less than S4 so on అంటే చూడండి ఇక్కడ 0 less than 1/4 less than 1/3 less than 3/8 less than so on అంటే ఇంక్రీజింగ్ సీక్వెన్స్ వాల్యూస్ మళ్ళీ అలా పెరుగుతున్నాయి అర్థమైందమ్మా అంటే ఇక్కడ లీస్ట్ వాల్యూ ఎంత S1 n బదులు 1 రాస్తే 0 వచ్చింది therefore ఇన్ఫిమమ్ ఏమవుతుంది ఇన్ఫిమమ్ ఆఫ్ సీక్వెన్స్ Sn is equals to 0 లీస్ట్ వాల్యూ 0 అనమాట చెక్ చేయండి సరిపోయిందా 1/4 అంటే ఎంతమ్మా 0.25 అంతేనా 1/4 అంటే 0.25 1/3 అంటే 3ని 1ని 3తో డివైడ్ చేయాలి 0.0 3 3 9 చూసారా 0.2 ఇది 0.3 అంటే పెద్దది పెరిగింది వాల్యూ 3/8 అంటే 8ని 3ని 8తో డివైడ్ చేయాలి 0.0 6 0.3 8 6 8 7 56 0.37 ఇది ఇదంతా 0.33
అవునా కదా 37 అంటే పెరిగిందా లేదా వాల్యూ? అర్థమైందా? ఇన్ఫిమమ్ ఆఫ్ సీక్వెన్సెస్ 0. సుప్రీమము ఇప్పుడు సుప్రీమం ఫైండ్ చేద్దాం. అంటే ఇక్కడ n వాల్యూ మనం ఎంతవరకు తీసుకోవాలి? as n tends to infinity. మళ్ళీ Sn is equals to ఏమి ఇచ్చారమ్మా? n minus 1/2n కదా. n కామన్ తీసి క్యాన్సిల్ చేయండి. అప్పుడు ఏమొస్తుంది? n కామన్ తీసి 1 minus 1/n/2n. n క్యాన్సిల్ అయిపోయి 1 minus 1/n/2. చూడండి ఇక్కడ as n tends to infinity, as n tends to infinity, Sn tends to ఏమవుతుంది చెప్పండి? n బదులు ఇన్ఫినిటీ రాస్తే లిమిట్ n tends to infinity 1/n 0 అంటే 1 minus 0/2 అంటే 1/2 అవుతుంది అన్నమాట వాల్యూ. అంటే ఈ వాల్యూ అలా వెళ్తూ ఎక్కడికి వెళ్తుంది? 0.5కి రీచ్ అవుతుంది. అంటే 0.3 ఫస్ట్ ఎంత వస్తుంది? 0.25, 0.3, 0.37 అలా పెరుగుతూ 0.5కి రీచ్ అవుతుంది అనమాట. యాజ్ n టైమ్స్ టు ఇన్ఫినిటీ అంటే n బదులు మీరు ఇన్ఫినిటీ వాల్యూ తీసుకున్నప్పుడు s అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? 1/2కి రీచ్ అవుతుంది అనమాట. దేర్ఫోర్ సుప్రీమం ఏమవుతుంది? దేర్ఫోర్ సుప్రీమం ఆఫ్ సీక్వెన్స్ Sn ఇస్ ఈక్వల్స్ టు 1/2. అది అలా ఇన్ఫిమము సుప్రీమం వాల్యూ అలా ఫైండ్ చేయాలి. అర్థమైందమ్మా? రాసుకో. నెక్స్ట్ ఇది ఇలా మనం ఇన్ఫిమము సుప్రీమము ఫైండ్ చేయాలన్నమాట. ఒకసారి వాళ్ళు బౌండెడ్ సీక్వెన్స్ అని ప్రూవ్ చేయమంటారు. ఒక సీక్వెన్స్ బౌండెడ్ అనేవి చెప్తామంటే దానికి ఇన్ఫిమమ్ వాల్యూ ఉండాలి, సుప్రీమం వాల్యూ కూడా ఉండాలి. అప్పుడు ఈ సీక్వెన్స్ ఏమవుతుంది? బౌండెడ్ సీక్వెన్స్ అవుతుంది. సో ఈ సమ్ రాయండి, అలా ఇస్తారు. చాలా ఇంపార్టెంట్ సమ్ ఇది. స్టార్ట్ పెట్టుకోండి. షో దట్ ఎగ్జాంపుల్, షో దట్ సీక్వెన్స్ 3n + 1/n+2 is a bounded sequence. ఇక్కడ మనకి ఇన్ఫిమమ్ సుప్రీమం ఫైండ్ చేయడం లేదు, బౌండెడ్ సీక్వెన్స్ అని ప్రూవ్ చేయాలి. అంటే దీనికి లీస్ట్ వాల్యూ హైయెస్ట్ వాల్యూ మధ్యన ఉండాలి, అంటే అప్పుడే కదా బౌండెడ్ అవుతుంది. అలా బౌండెడ్ అని ప్రూవ్ చేయాలి. అది రాస్తాం. చూడండి. సో ముందు గివెన్ సీక్వెన్స్ ఏమి ఇచ్చారమ్మా? సీక్వెన్స్ Sn is equals to సీక్వెన్స్ 3n + 1/n+2 for all n belongs to n. ఓకేనా? సో ఇప్పుడు therefore Sn ఈక్వల్ టు ఏం తీసుకోవాలి? n టర్మ్ అన్నమాట. 3n + 1/n+2 అని తీసుకోవాలి. మీరు n బదులు ఏ వాల్యూ రాసినా కూడా పాజిటివ్ అవుతుంది, చెక్ చేసుకోండి. రాస్తే 1 రాస్తే 3 × 1 3 + 1/3 అర్థమవుతుందమ్మా? అంటే మీరు n బదులు ఏ వాల్యూ రాసినా >0 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n. అంటే లీస్ట్ బౌండ్ వచ్చింది, అంటే 0 less than Sn. అంటే 0 వాల్యూ Sn కంటే తక్కువ, అంటే Sn వాల్యూ ఆల్వేస్ పాజిటివ్, 0 దాటి. అంటే ఒక బౌండ్ వచ్చింది కదా, 0 వచ్చింది, అంటే 0 దాటి ఉన్న వాల్యూస్. ఇప్పుడు హైయెస్ట్ బౌండ్ కనుక్కోవాలి. లీస్ట్ బౌండ్ వచ్చిందా? అంటే 0 దాటి ఉన్న వాల్యూస్. సో 0 less than Sn. అర్థమైందా? ఇప్పుడు హైయెస్ట్ వాల్యూ ఫైండ్ చేయాలి. దీనికోసం మనం ఏం చేయాలి? Sn ఈక్వల్ టు n కామన్ తీయండి. n కామన్ తీస్తే ఏమొస్తుంది? 3 +
1/n ఇంటూ n కామన్ తీసేస్తే 1 ప్లస్ 2/n. అర్థమైందమ్మా? n కామన్ తీయాలి. n కామన్ తీస్తే n కామన్ 3 ప్లస్ 1/n. మరి nతో మల్టిప్లై చేస్తే మళ్ళీ వచ్చేస్తుంది అన్నమాట. చెక్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ n కామన్ తీస్తే 1 ప్లస్ 2/n. n గెట్స్ క్యాన్సిల్. అప్పుడు ఏమొస్తుందమ్మా? Sn is equals to 3 plus 1/n/1 plus 2/n. As n tends to infinity, మళ్ళీ as n tends to infinity, Sn ఏమవుతుంది? n tends to infinity అంటే 1/n 0 అనమాట. అంటే 3 plus 0/1 plus 0. 2/n కూడా 0నే. 2 into 1/n రాయొచ్చు. అంటే n మీరు ఇన్ఫినిటీ వాల్యూ తీసుకున్నప్పుడు Sn ఏమవుతుంది? ఇక్కడ 0 అంటే 3 plus 0/3. Sn tends to 0, 3. Sn 3 అవుతుంది. అవునా కదా? ఇక్కడ 3 plus 0/1 plus 0 అంటే 3/1 అంటే 3. అంటే Sn వాల్యూ ఏమవుతుంది? Sn less than or equal to 3 అవుతుంది. అంటే Sn వాల్యూ 3 వరకు రీచ్ అవుతుంది అనమాట. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 0 దాటి స్టార్ట్ అయ్యి 3 వరకు రీచ్ అవుతుంది. Therefore 0 less than Sn less than or equal to 3. అంటే బౌండ్స్ వచ్చేదా? Sn దేని మధ్యలో ఉంది? 0కి 3కి మధ్యలో ఉంది. అంటే Sn అనేది బౌండెడ్ సీక్వెన్స్ అనమాట. కాస్త చెక్ చేసుకోవచ్చు మనం బై వెరిఫికేషన్. ఇప్పుడు Sn less than or equal to 3 అవుతుందో చెక్ చేద్దాము. సో Sn less than or equal to 3. Sn అంటే ఎంత ఇక్కడ? 3n plus 1/n plus 2 less than or equal to 3. జస్ట్ మనం వెరిఫికేషన్ చేస్తున్నాం ఇక్కడ. ఈ n plus 2 అనేది తీసుకెళ్ళిపోండి. అప్పుడు ఏమొస్తుంది? 3n plus 1 less than or equal to 3 into n plus 2. అప్పుడు ఏమొస్తుందమ్మా? 3n plus 1 less than or equal to 3 into n. 3n plus 3 into 2, 6. 3n క్యాన్సిల్ అయిపోతాయా? అంటే అప్పుడు ఏమొస్తుంది? 1 less than or equal to 6. రైట్ తప్పది. 1 అనేది 6 కంటే తక్కువ. రైటే కదా? సో వెరిఫై అయింది అనమాట. అంటే మనం చేసింది కాదు, వెరిఫై అయింది. అంటే చూడండి, Sn less than or equal to 3. Sn అంటే 3n plus 1/n plus 2 less than or equal to 3. n plus 2 అంటే తీసుకెళ్ళండి. 3 into n plus 2. సో 3n plus 1 less than or equal to 3n plus 6. 3n cancel, 1 less than or equal to 6. Therefore verified. Therefore నేను రాయొచ్చు. Therefore 0 less than Sn less than or equal to 3. Therefore sequence Sn is bounded. ఇక్కడ మనకి ఇన్ఫిమమ్ సుప్రీమం కనుక్కోమలేదు కాబట్టి ఇలా రాసేవచ్చు. బాగుంది. ఇన్ఫిమమ్ కావస్తే ఎలా వస్తుంది? n బదులు 1 రాసింది. 1 రాస్తే 3 into 1 3. 3 plus 1/1 plus 2 ఎంత? 4/3. అది ఇన్ఫిమమ్. సుప్రీమం 3. అలా అర్థమైందమ్మా? రాసి ఇది మనం వెరిఫికేషన్ చేసాం ఇక్కడ. బై వెరిఫికేషన్ నెక్స్ట్ ప్రశ్న. నెక్స్ట్ క్వశ్చన్. షో దట్ ద sequence 3/2 minus 4/3 5/4 so on is bounded. Bounded sequence and future is bounded. So given sequence ఏమి ఇచ్చారమ్మా?
సీక్వెన్స్ Sn is equals to 3/2 minus 4/3 5/4 సో ఆన్. యంత్రం ఫైండ్ చేయాలి. ఇక్కడ యంత్రం లేదు కదా, ముందు యంత్రం ఫైండ్ చేయాలి. యంత్రం ఏమవుతుంది, ఫస్ట్ న్యూమరేటర్ ఏంటి, న్యూమరేటర్ మైనస్ పక్కన పెట్టండి. ఆల్టర్నేటివ్స్ మైనస్లు వస్తున్నాయంటే -1 హోల్ పవర్ n-1 అని రాయాలి, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో యంత్రం న్యూమరేటర్లో ఏమైనా తీసుకోవాలి 3 4 5 సో ఆన్. న్యూమరేటర్లో ఏ ఎంత, ఏ వాల్యూ 3, డి వాల్యూ 1. సో Sn ఏమవుతుంది a ప్లస్ n-1 ఇంటూ డి. ఏ వాల్యూ 3 కదా, 3 ప్లస్ n-1 ఇంటూ 1 అంటే ఏమొస్తుందమ్మా 3 ప్లస్ n-1 అంటే n ప్లస్ 2. ఇది న్యూమరేటర్ 3 4 5 సో ఆన్. ఇది ఏపీ అనమాట. 3 4 5 6 అలా వస్తున్నాయి. సో ఏపీ కాబట్టి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనమాట. ఏ వాల్యూ ఫస్ట్ టర్మ్ 3, డి వాల్యూ కామన్ డిఫరెన్స్ 1. సో Sn ఫార్ములా a ప్లస్ n-1 ఇంటూ డి. సో ఏంటి 3 ప్లస్ n-1 ఇంటూ 1 3 ప్లస్ n-1 n ప్లస్ 2. ఇప్పుడు డినామినేటర్ ఫైండ్ చేద్దాం. డినామినేటర్ ఏమన్నా 2 3 4 సో ఆన్ అవునమ్మా. అప్పుడు ఏమొస్తుంది, ఏ వాల్యూ 2 వస్తుంది, డి వాల్యూ 1 వస్తుంది. అప్పుడు Sn ఏమవుతుంది, ఎంత టర్మ్ అది a ప్లస్ n-1 ఇంటూ డి. ఏ ఎంతమ్మా 2 ప్లస్ n-1 ఇంటూ 1 అంటే 2 ప్లస్ n-1 n ప్లస్ 1. సో ఇక్కడ న్యూమరేటర్ ఎంత వచ్చింది n ప్లస్ 2, డినామినేటర్ n ప్లస్ 1. దేర్ఫోర్ Sn ఈక్వల్ టు యంత్రం ఏమవుతుందమ్మా n ప్లస్ న్యూమరేటర్ n ప్లస్ 2 బై డినామినేటర్ n ప్లస్ 1. కానీ ఆల్టర్నేటివ్స్లో ఫస్ట్ ప్లస్ వచ్చింది, తర్వాత మైనస్ వచ్చింది, మళ్ళీ ప్లస్ మళ్ళీ మైనస్, కాబట్టి -1 హోల్ పవర్ n-1 అని రాయాలి. ఆల్టర్నేటివ్స్లో ప్లస్ మైనస్లు వస్తే ఏమని రాయాలమ్మా -1 హోల్ పవర్ n-1 అంటే Sn వాల్యూ ఏమవుతుంది ఇక్కడ -1 హోల్ పవర్ n-1 ఇంటూ న్యూమరేటర్ ఏంటమ్మా n ప్లస్ 2 బై n ప్లస్ 1 ఇలా చేయాలి. అర్థమైందా, ఇది న్యూమరేటర్ డినామినేటర్. ఇప్పుడు ఇక్కడ యంత్రం వచ్చింది కాబట్టి S1 ఫైండ్ చేయాలి, మళ్ళీ S2 S3 ఇక్కడ నుంచి కామన్ అక్కడ రాస్తాం. ఇలాగ అర్థమైందమ్మా. ఇప్పుడు mod S అని తీసుకోవాలి. ఇప్పుడు ఆల్టర్నేటివ్స్ మైనస్ ప్లస్ ఉన్నాయి కదా, కాబట్టి mod S అని తీసుకుందాం. mod S అని తీసుకుని అన్ని పాజిటివ్ తీసుకోవాలి. ఇప్పుడు ఏమొస్తుంది n ప్లస్ 2 బై n ప్లస్ 1 అవుతుంది. అప్పుడు మీరు n బదులు ఏ వాల్యూ తీసుకున్నా గ్రేటర్ దెన్ 0 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n చెక్ చేసుకోవచ్చు. మీరు n వాల్యూ మీరు ఏం తీసుకున్నా 0 1 తీసుకున్నా 2 తీసుకున్నా ఏం తీసుకున్నా పాజిటివ్. సో ఒకటి వచ్చింది, సో 0 లెస్ దాన్ అని. సో 0 లెస్ దాన్ mod Sn. mod Sn వాల్యూ 0 కంటే చిన్నది. సో ఇప్పుడు హైయెస్ట్ వాల్యూ ఫైండ్ చేయాలి. హైయెస్ట్ వాల్యూకి n ఇన్ఫినిటీ వరకు తీసుకోవాలి కదా, ఇప్పుడు n కామన్ తీయండి. సో Sn ఈక్వల్ టు n కామన్ తీస్తే ఏమొస్తుంది 1 ప్లస్ 2 బై n బై తర్వాత n కామన్ తీసేస్తే 1 ప్లస్ 1 బై n. అర్థమైందమ్మా. ఇక్కడ 1 కామన్ తీసేస్తే n కామన్ తీస్తే 1 ప్లస్ 2 బై n, n కామన్ తీస్తే 1 ప్లస్ 1 బై n అని క్యాన్సిల్. సో mod Sn ఏమొచ్చిందమ్మా 1 ప్లస్ 2 బై n బై 1 ప్లస్ 1 బై n. యాజ్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ ఇదేమవుతుంది వాల్యూ 2 బై n 0 1 బై n 0 కాబట్టి 1 బై 1 1. యాజ్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ యాజ్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ mod Sn టెండ్స్ టు 1కి రీచ్ అవుతుంది ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n. దేర్ఫోర్ ఎందుకు వచ్చు లీస్ట్ వాల్యూ ఉంది హైయెస్ట్ వాల్యూ ఉంది.
therefore 0 less than mod Sn less than or equal to 1, therefore sequence Sn boundary sequence. boundary అర్థమైందా? నెక్స్ట్ అర్థమవుతున్నాయి ఇవి. నెక్స్ట్ రాయండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, షో దట్ సీక్వెన్స్ 1/2 power n is subsequence of 1/n. సీక్వెన్స్ 1/2 power n 1/n కి సబ్ సీక్వెన్స్ అని ప్రూవ్ చేయాలి. చూడండి, సబ్ సీక్వెన్స్ అని ప్రూవ్ చేయాలి అంటే ఫస్ట్ సీక్వెన్స్ రాద్దాం. 1/n సీక్వెన్స్ Sn ఈక్వల్ టు సీక్వెన్స్ 1/n అంటే ఏమొస్తుందమ్మా? 1/1 అంటే ఫస్ట్ 1, తర్వాత 1/2, 1/3, 1/4 సో ఆన్ వస్తుంది. అర్థమవుతుందమ్మా? 1/1, 1/2, 1/3, 1/4 సో ఆన్. అంటే ఇక్కడ దీన్ని ఏమంటారు? 1, 1/2, 1/3, 1/4ని 1/2² అని రాయచ్చా? తర్వాత వస్తుంది 1/5, 1/6 సో ఆన్. 1/2³ 1/8 కూడా వస్తుంది. అంటే 1/2, 1/2², 1/2³, 1/2⁴, 1/16 కూడా వస్తుంది. అంటే వీటిలో ఈ సీక్వెన్స్ ఉంది చూడండి. ఇలా వస్తాయి 1/2 power n అంటే 1/2 power 1, 1/2², 1/2³ n బదులు 1, 2, 3 రాస్తాయి. 1/2 power 4 అవన్నీ దీంట్లో ఉన్నాయి కదా, ఉన్నాయి. కాబట్టి సబ్ సీక్వెన్స్ వస్తుంది. అంటే ఇక్కడ డైరెక్ట్గా రాయకుండా ఎలా రాస్తామంటే ఒక సీక్వెన్స్ తీసుకోవాలి. n1 = 2 తీసుకోవాలి. 2, n2 = 2², n3 = 2³ సో 1 తీసుకుని ఇక్కడ 2 less than 2² less than 2³ less than so on. 2 అంటే ఏంటి? n1 less than, n2 less than, n3 less than so on. అంతే కదా. 2² కంటే తక్కువ, 2² కంటే 2³ పెద్దది. అంటే ఇక్కడ n1 less than, n2 less than, n3 అవుతూ సీక్వెన్స్ 1/2 power వాల్యూస్ అన్ని దీంట్లో ఉన్నాయి లేదా? ఉన్నాయి. therefore ఏం చెప్పచ్చు? therefore 1/2 power n is subsequence of 1/2 power n అంటే అర్థం ఏంటి? 1/2, 1/2², 1/2³ 1/2⁴ సో అని ఇవన్నీ దీంట్లో ఉన్నాయి లేదా? ఉన్నాయి. చెక్ చేసుకోవచ్చు. 1/2, 1/2², 1/2³ 1/2⁴ అనే ఉంటాయి. therefore ఏం చెప్పచ్చు? therefore రాస్తాను చూడండి. therefore sequence 1/2 power n is subsequence of sequence Sn. సబ్సీక్వెన్స్ అయిందా లేదా? ఇక క్లియర్గా తెలుస్తుంది. సీక్వెన్స్ Sn 1/n కాబట్టి ఇవన్నీ వాల్యూస్ వస్తాయి. 1/2 power n అంటే 1/2, 1/4, 1/8 సో అవి దీంట్లో ఉన్నాయి కదా, కాబట్టి సబ్ సీక్వెన్స్. ఇది జస్ట్ మామూలుగా ఏవో ఒక రూల్ ప్రకారం తీసుకోవాలి కాబట్టి n1, n2, n3 పాజిటివ్ ఇంటీజర్స్ తీసుకున్నాం. అంటే ఎలా తీసుకున్నాం? ఇక్కడ దీనికి తగ్గట్టు తీసుకున్నాం అన్నమాట, అంతే.
నెక్స్ట్ ఎగ్జాంపుల్, prove that sequence 1 by n factorial is subsequence of sequence 1 by n. 1 by n factorial 1 by n కి సబ్ సీక్వెన్స్ అని ప్రూవ్ చేయాలి. మళ్ళీ సేమ్ ఇందాకలాగే చేయాలి. ఎలా చేయాలమ్మా? గివెన్ సీక్వెన్స్, సో సీక్వెన్స్ Sn is equals to, ఇది మనం సబ్ సీక్వెన్స్ అని ప్రూవ్ చేయాలి దీనికి. సో సీక్వెన్స్ Sn రాయాలి. సీక్వెన్స్ 1 by n అంటే అర్థం ఏమొస్తుంది? n బదులు 1 రాస్తాయి 1 by 1, n బదులు 2 రాస్తాయి 1 by 2, 1 by 3, 1 by 4, సో ఆన్. అర్థమైందా? సో ఇక్కడ 1 by n ఫ్యాక్టోరియల్ అంటే ఏమొస్తుంది? 1 by n ఫ్యాక్టోరియల్ అంటే 1 by 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 by 1, 1 by 2 ఫ్యాక్టోరియల్ అంటే 1 by 2, 1 by 3 ఫ్యాక్టోరియల్ అంటే 1 by 6. ఫ్యాక్టోరియల్ అంటే అర్థం ఏంటి? 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 into 2 into 1 అంటే 3 into 2 6, 1 by 6 దీంట్లో వస్తుందా లేదా? వస్తుంది. తర్వాత 1 by 4 ఫ్యాక్టోరియల్, 4 ఫ్యాక్టోరియల్ ఎంత? 4 into 3 into 2 into 1 అంటే 1 by 24, సో ఆన్. అంటే ఈ సీక్వెన్స్లో ఇది ఉందా లేదా? పార్ట్ ఇది 1 ఉంది, 1 by 2 ఉంది, ఇక్కడ 1 by 6 వస్తుంది, అలా సో ఆన్ 1 by 24 కూడా వస్తుంది. వస్తుంది లేదా? 1 by n బదులు 24 తీసుకుంటే 1 by 24 అంటే ఇది దీంట్లో పార్ట్ ఒక ఫార్ములా ప్రకారం ఉంది కాబట్టి సబ్ సీక్వెన్స్. ఇక్కడ n1 ఈక్వల్ టు ఏమని తీసుకోవాలి? డినామినేటర్ n1 అంటే n తీసుకోవాలి. సో n2 n plus 1 ఫ్యాక్టోరియల్. తర్వాత n3 n plus 2 ఫ్యాక్టోరియల్ అని తీసుకోవాలి. ఇక్కడ పాజిటివ్ ఇంటీజర్స్ అన్నమాట. అప్పుడు సో ఆన్ అంటే క్లియర్లీ n1 వాల్యూ, n2 వాల్యూ, n3 వాల్యూ వస్తుంది రిలేషన్. అలా వస్తూ ఈ వాల్యూ దీంట్లో అన్నీ దీంట్లో ఉన్నాయి కాబట్టి ఏం చెప్పచ్చు? therefore sequence SNR is equals to 1, 1 by 2, 1 by 6, 1 by 24, so on is subsequence of sequence 1 by n. సో ఈ స్టెప్ మీకు అర్థమని చెప్పాను. ఇది ఇక్కడ రాయాలి. ఇక్కడ n1 బదులు n ఫ్యాక్టోరియల్ తీసుకోవాలి, n2 బదులు n plus 1 ఫ్యాక్టోరియల్, n3 బదులు n plus 2 ఫ్యాక్టోరియల్. అలా తీసుకుంటే n1 less than n2 less than n3 చెక్ చేసుకోండి కావస్తే. n1 వాల్యూ n2 కంటే చిన్నది, n2 వాల్యూ n3 కంటే చిన్నది. అలా వస్తూ SNR అంటే సబ్ సీక్వెన్స్ ఏంటి? ఇక్కడ 1, 1 by 2, 1 by 6, 1 by 24 అన్ని దీంట్లో ఉన్నాయి కదా. therefore ఈ సబ్ సీక్వెన్స్ ఆఫ్ 1 by n. Next, prove that sequence 1 by n square is subsequence of sequence 1 by n. Next question, sequence 1 by n square is subsequence of sequence 1 by n. మళ్ళీ సేమ్ ప్రొసీజర్. సీక్వెన్స్ S అనే ఏం తీసుకోవాలమ్మా? సీక్వెన్స్ 1 by n. ఇప్పుడు ఈ సీక్వెన్స్ సబ్ సీక్వెన్స్ అని తీసుకోవాలి అని ప్రూవ్ చేయాలి కదా. అంటే ఇది పెద్ద సీక్వెన్స్ అనమాట, అవునా కదా? సో ముందు ఈ సీక్వెన్స్ చేస్తాను అనుకోండి. అంటే ఇక్కడ ఏమొస్తుంది? 1 by 1 n బదులు 2 రాస్తాయి, 1 by 2, 1 by 3, 1 by 4, 1 by 6, సో ఆన్. అవునమ్మా? సో ఇక్కడ సీక్వెన్స్ 1 by n స్క్వేర్ అంటే ఇప్పుడు n1 ఏమని తీసుకోవాలంటే n బదులు 1 రాయండి, 1 స్క్వేర్ అంటే 1 తీసుకోవాలి. n2 n బదులు 2 రాయండి, 2 స్క్వేర్. n3 n బదులు 3, 3 స్క్వేర్, సో ఆన్. ఇక్కడ ఏమొస్తుంది? 1 స్క్వేర్ వాల్యూ, 2 స్క్వేర్ వాల్యూ, 3 స్క్వేర్ వాల్యూ ఇలా వస్తుంది. అంటే 1 కంటే 4 చిన్నది పెద్దది, 4 కంటే 9 పెద్దది, అలాగా ఇంక్రీజింగ్ సీక్వెన్స్ వచ్చింది. therefore n1 less than n2 less than n3 less than so on are positive integers.
పాజిటివ్ ఇంటీజర్స్ అని రాయాలి. ఇంటీజర్స్ సచ్ దట్ 1 square less than 2 square less than 3 square less than so on. సో n1 less than n2 less than n3 అని వచ్చింది. అలా వచ్చింది కాబట్టి సీక్వెన్స్ ఎస్ అని ఏమవుతుంది, ఎస్ అన్నారు. ఇలా వస్తే సీక్వెన్స్ ఎస్ అన్నారు ఏంటి, 1/1 అంటే 1, 1/2, 1/4, 1 square, 2 square, 3 square అంటే 1/9, తర్వాత 4 square, 1/16 so on is subsequence of సీక్వెన్స్ ఎస్. క్లియర్గా మనం ఎంత మామూలుగా చెప్పవచ్చు. చూడండి ఇక్కడ 1 ఉంది లేదా, 1/2 ఉంది, 1/4 ఉంది, ఇక్కడ 1/9 కూడా వస్తుంది, 1/16 అన్నీ వస్తాయి కదా, కాబట్టి సబ్సీక్వెన్స్. కానీ ఇక్కడ మనం 5 మార్క్స్కి ఇచ్చినప్పుడు మన ఇక్కడ n1 ఇది తీసుకోవాలి. n1 డినామినేటర్స్ ఇక్కడ డినామినేటర్స్ తీసుకోవాలి. 1 square, 2 square, 3 square ఈ వాల్యూస్ అని ఎలా రావాలి, లెస్ దెన్ కండిషన్లో రావాలి. అంటే పాజిటివ్ అవుతూ లెస్ దెన్ రావాలి. అంటే n1 లెస్ దెన్, n2 లెస్ దెన్, n3 లెస్ దెన్ అంటే ఇంక్రీజింగ్ అవుతూ ఉండాలి, వాల్యూస్ పాజిటివ్ అవ్వాలి. అలా అయితే సబ్ సీక్వెన్స్ అవుతుంది. అర్థమైందా? అంటే మనం ఇలాగే డైరెక్ట్ చెక్ చేసేవచ్చు, లేదంటే డినామినేటర్స్ మనం n1, n2, n3, n4గా తీసుకుని అవి పాజిటివ్ అవుతూ లెస్ దెన్ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. అంటే ఇంక్రీజింగ్ అవుతూ ఉండాలి వాల్యూస్. అప్పుడు అది ఏమవుతుంది, సబ్ సీక్వెన్స్ అవుతుంది. రాస్తాం. Next example is, next question is 1, 3, 2, 4, 8, 5, 9, 10 so on is subsequence of sequence n is subsequence of sequence n is subsequence of sequence n. చూడండి ఇక్కడ అది ఈ సీక్వెన్స్ సబ్ సీక్వెన్స్ అవుతుందా అవుదా అని అడుగుతున్నారు. ఫస్ట్ ఈ సీక్వెన్స్ రాద్దాం. గివెన్ సీక్వెన్స్ ఎస్ అని ఈక్వల్ టు సీక్వెన్స్ ఎన్, అవునమ్మా? అంటే ఇక్కడ 1, 2, 3, 4, 5 సో ఆన్. అంటే ఇక్కడ ఈ నెంబర్లు అన్నీ దీంట్లో ఉంటాయి. 1 ఉంటుంది, 3 ఉంటుంది, ఉందా లేదా, 2 ఉంది, 4 ఉంది, 8 ఉంది, 5 ఉంది, అన్నీ ఉన్నాయి లేదా, ఉన్నాయి. కానీ ఇక్కడ ఫస్ట్ టైం మనం n1 అని తీసుకోవాలి. సో n1 ఏంటమ్మా 1, రెండో టైం n2 తీసుకోవాలి 3, తర్వాత n3 2, n4 4, n5 8, అవునా, n6 5, తర్వాత n7 9, n8 10 సో ఆన్. అంటే ఇక్కడ చూడండి, not such that n1 less than, n2 less than, n3 less than, n4 less than so on. అంటే ఇక్కడ అలా అవ్వలేదు. n1 less than n2, ఇగో 1 అనేది 3 కంటే చిన్నది, కానీ 3 అనేది 2 కంటే చిన్నదా కాదు కదా. అంటే n2 less than n3 అవ్వలేదు, అక్కడ అయిందా, అవ్వలేదు. మరి 2 అనేది 4 కంటే చిన్నది, సరిపోయింది, n3 less than n4. కానీ 4 అనేది 8 కంటే చిన్నది, 8 అనేది 5 కంటే పెద్దది. అంటే ఇక్కడ ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు, అయిందా, అవ్వలేదు. కాబట్టి సబ్ సీక్వెన్స్ అవ్వదు. అర్థమైందా? ఫస్ట్ 1 తీసుకున్నాం, n1, n2, n3, n4, n5, n6, n7, n7 ఇవన్నీ ఏ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి, అన్నీ లెస్ దెన్ రావాలి. అంటే ఫస్ట్ వాల్యూ లీస్ట్ అవ్వాలి, అలా లీస్ట్ నుంచి హైయెస్ట్కి వెళ్తూ ఉండాలి, వాల్యూస్ ఇంక్రీజింగ్ అవుతుండాలి. కానీ ఇక్కడ చూడండి 1 కంటే 3 పెద్దది, 3 కంటే 2 చిన్నది. మళ్ళీ ఫస్ట్ ఇంక్రీజ్ అయింది, తర్వాత డిక్రీజ్ అయిపోయింది, మళ్ళీ ఇంక్రీజ్ అయింది, మళ్ళీ డిక్రీజ్ అయిపోయింది. అలా ఉండకూడదు. n1 లెస్ దెన్, n2 లెస్ దెన్, n3 లెస్ దెన్, n4 అలా లెస్ దెన్ కండిషన్, అంటే ఇంక్రీజింగ్ అవుతుండాలి వాల్యూస్. కానీ ఇక్కడ వస్తే చూడండి, ఇక్కడ వాల్యూస్ నాట్ సచ్ దట్ అని రాసాము. అందుకే ఇక్కడ నాట్ అని ఎందుకు రాసాము, అలా ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు చూడండి,
n1 1 less than 3 అయింది కానీ 3 less than 2 తప్పు కదా 3 greater than 2 కాబట్టి ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు ఒక కండిషన్ సాటిస్ఫై అవ్వకుండా అవునట్టే దేర్ఫోర్ ఏం చెప్పచ్చు సీక్వెన్స్ 1 3 2 4 8 5 9 10 so on is not subsequence of సీక్వెన్స్ n అంటే ఇక్కడ ఒక ఆర్డర్లో రూల్లో లేదు ఇది ఒక గుర్తుపెట్టుకోండి సబ్ సీక్వెన్స్ అవ్వాలంటే ఏదో ఒక ఆర్డర్ ఫాలో అవ్వాలి ఒకే ఆర్డర్లో ఉండాలి 1/n² ఉందనుకోండి అన్ని స్క్వేర్లు ఉన్నాయి ఒక ఆర్డర్ 1/2n అన్ని 2² 2 క్యూబ్లు ఉన్నాయి అలా ఒక ఆర్డర్ ఫాలో అవుతూ లెస్ దెన్ కండిషన్ సాటిస్ఫై అవ్వాలంటే ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అవ్వాలి అప్పుడే సబ్ సీక్వెన్స్ అవుతుంది కానీ ఇక్కడ దీనికి ఆర్డర్ లేదు ఫస్ట్ వాల్యూ తక్కువ 1 3 మరి డిక్రీజ్ అయిపోయింది మరి పెరుగుతుంది మరి డిక్రీజ్ అయిపోయింది వాల్యూస్ అంటే ఒక రూల్ లేదు దీనికి అలా రూల్ లేదు కాబట్టి అది సబ్ సీక్వెన్స్ అవ్వదు ఎలా తెలుస్తుంది రూల్ లేదంటే ఫస్ట్ వాల్యూ n1 అని తీసుకోవాలి తర్వాత n2 n3 n4 అలా తీసుకుంటే వాల్యూ ఏమవ్వాలి లెస్ దెన్ రావాలి అర్థమైందా సో ఇది రాలేదు అందుకే నాట్ రాసాను ఇక్కడ ఓకేనా సో సబ్ సీక్వెన్స్ కాదు రాసాను సో ఇక్కడతోటి మనకి సబ్ సీక్వెన్స్ బౌండెడ్ ఇన్ఫిమమ్ సుప్రీమమ్ ఫైండ్ చేయడం అయ్యాయి ఈ సమ్స్ బాగా నేర్చుకోండి ఈ వీడియో ఒకవేళ అవి అర్థం అవ్వకపోతే 2-3 టైమ్స్ వినండి అర్థం అవ్వకపోతే డౌట్ ఏమంటే అడగండి ఇక్కడ దాకా బాగా ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ నుంచి ఇక్కడతో ఎక్సైజ్ అయిపోయింది ఒక ఎక్సైజ్ అయిపోయింది ఒక మోడల్ సమ్స్ అన్నీ అయిపోయింది ఓకేనమ్మా సబ్ సీక్వెన్స్ సమ్స్ బౌండెడ్ సమ్స్ ఇన్ఫిమమ్ సుప్రీమమ్ ఫైండ్ చేయడం అయ్యాయి అన్నీ ఒకేలా ఉంటాయి ఇంచుమించు అర్థమైందా కొద్దిగా మీరు ప్రాక్టీస్ చేయాలి నెక్స్ట్ నుంచి థియరమ్స్ కూడా మొదలవుతాయి అందువల్ల ఇప్పుడు సమ్స్ అనమాట అంటే జస్ట్ మీకు సీక్వెన్స్ స్టార్ట్ చేసేటప్పుడు మీకు సింపుల్ కోసం సమ్స్ చెప్పాను అంతే సింపుల్గా ఉండడం కోసం ఇక్కడి నుంచి నెక్స్ట్ నుంచి థియరమ్స్ మొదలవుతాయి అందువల్ల కొద్దిగా హార్డ్నెస్ అలా పెరుగుతుంటుంది మీరు అర్థం అవ్వకపోతే వీడియో 2-3 సార్లు వినండి అర్థమవుతుంది అర్థమైందమ్మా ఓకే అర్థం అవ్వకపోతే డౌట్ ఏమంటే అడగండి ఓకేనా థ్యాంక్ యూ